ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమం ఉన్న రోజుల్లో మనం క్షేమంగా ఉండాలనేది దేవుని చిత్తం. ఏం క్షేమం అండి, అంత మేము బాగానే ఉన్నాం కదా అని మీరు అంటారేమో. సద్బోధల యొక్క క్షేమం, సమాధానం యొక్క క్షేమం, సత్యవార్తల యొక్క ప్రసారం యొక్క క్షేమం, ఇటువంటి ఎన్నో క్షేమాలు ఉన్నాయి. ఇటువంటి కరువుల మధ్యలో ఉన్నాం మనం. మంచి వార్తలు విని, మంచి మాటలు మాట్లాడుకొని, మంచి స్నేహితులతో కలుసుకొని మంచి సమయం గడిపిన సందర్భాలు కరువు అయిపోతున్నాయి. ఎవరో ఒక ఆయన అన్నాడు, చాలా రోజులైందండి ఇలా కూర్చొని మనసారా నవ్వుకొని, కడుపుబ్బా నవ్వుకొని ఎన్ని రోజులైంది. జీవితం అంతా యాంత్రికంగా మారిపోయింది, రొటీన్గా మారిపోయింది, బోరింగ్గా మారిపోయింది, మొనాటనీ అయిపోయింది, సేమ్నెస్ అయిపోయింది. ఎప్పుడు ఉదయాన్నే లేవడం, బ్రేక్ఫాస్టు, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్, తర్వాత మధ్యలో ఆఫీసు, బోర్ అయిపోతుంది. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి మనం పిలువబడ్డాం. ఈ బోరై జీవితం మీద మనకు విసుగు వచ్చేస్తుంది. 70 సంవత్సరాల జీవితంలో క్లుప్త కాలపు జీవితం మీద నీకెందుకు విసుగు? ఎంజాయ్ చేయి. ఎంజాయ్ దిస్ లైఫ్ విత్ ద లార్డ్. ఎంజాయ్ దిస్ లైఫ్ విత్ గ్రేస్, విత్ హిస్ హోలీ స్పిరిట్, విత్ కమ్యూనికేషన్ విత్ హిమ్. ఆయనతో మధుర సంభాషణలు చేస్తూ మనోహరంగా ఈ జీవితాన్ని గడుపు. కక్షలతో, పగ, ప్రతీకారాలతో బ్రతకొద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. ఎంజాయ్ దిస్ లైఫ్. దిస్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్స్. ఈ జీవితం ఒక్కసారేనండి, మళ్ళీ జీవితం లేదు. ఓన్లీ వన్ లైఫ్. పునర్జన్మలు అనేదాన్ని మనం నమ్మడం లేదు. పునరపి జననము, పుననిప్పి మరణం అనేదాన్ని మనం నమ్మడం లేదు. ఒకే ఒక జననం, తర్వాత నెక్స్ట్ మరణం, మరణ తర్వాత పునరుత్థానం ఉంటుంది, తర్వాత నిత్యత్వం ఉంటుంది. మళ్ళీ చచ్చిపోవడం, నిత్యత్వంలో చచ్చిపోవడం అనేది ఉండదు. అది అలాగే కంటిన్యూగా అవుతుంది. దట్స్ ఇన్ఫినిటీ, దట్ ఈస్ ఇటర్నిటీ. దేవుని స్తోత్రం. కడి దినములు చెడ్డవి, సద్వినియోగం చేసుకుందాం. జ్ఞానుల వలె ఉందాం. జ్ఞానుల వలె ఉండాలంటే జ్ఞాన సంబంధమైన వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. జ్ఞానవాక్యమును, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అని చెప్పబడిన వరములు మనం కలిగి ఉండాలి. జ్ఞానం, వీ షుడ్ బీ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ విజ్డమ్. పైనుంచి వచ్చే జ్ఞానమును మనం కలిగి ఉండాలి. అంత్య దినాలు, కడవరి దినాలు, దుర్దినాలు కనుక వాక్య జ్ఞానం లేకపోతే మనం వెర్రివాళ్ళమే. పిహెచ్డి ఉండొచ్చు, కానీ నువ్వు వెర్రివాడివే. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మన దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం సౌలు యొక్క జీవితం అంత ఈజీగా లేదా లైఫ్, నాట్ హ్యాపీ లైఫ్. అలాగని సనుక్కుంటూ గొనుక్కుంటూ బతికాడు. ఏంటంటే యూదా మతంలో ఉన్నప్పుడు అధికారం ఉంది, హింసాత్మకమైనటువంటి ధోరణిని నేను కొనసాగిస్తూ ఉండగలిగాను. ఇప్పుడు ఏంటంటే ఇది అన్ని ప్రతిదానికి ఒత్తిళ్ళు, ఆంక్షలు, అపోస్తుల అధికారం కింద లోబడి ఉండాలి, వాళ్ళకి లోబడి ఉండాలి, వీళ్ళకి లోబడి ఉండాలి, వాళ్ళకి అకౌంటబుల్, వీళ్ళకి అకౌంటబుల్, జెరూసలేం కౌన్సిల్కి సమాధానం ఏంటిదంతా, సీనియర్స్కి మళ్ళీ లోబడి ఉండాలి. వాట్ ఈస్ దిస్ అని తాను డిసప్పాయింట్ కాలేదు. ఆ డివైన్ అపాయింట్మెంట్ని బట్టి డిలైట్ అయ్యాడు, కానీ అతను డిసప్పాయింట్మెంట్ కాలేదు. ఈ లైఫ్ను బట్టి నువ్వు డిసప్పాయింట్ కావద్దు. నేనేంటి ఇలా ఉన్నానని డిసప్పాయింట్ కావద్దు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మీ స్థానిక సంఘానికి వెళ్ళండి, స్థానిక మందిరానికి వెళ్ళండి, వాక్య ధ్యానం చేయండి,
దైవజనుడి యొక్క సలహా సూచనల ప్రకారం ముందుకు సాగండి. పరిశుద్ధుల సహవాసం చేయండి. వార మధ్య కార్యక్రమాలకు అటెండ్, ఒక ఆదివారం మాత్రమే కాదు, శుక్రవారం ఉపవాస కూడికి అటెండ్ కండి, శనివారం కనిపెట్టి కూడికి ఉంటే దానికి అటెండ్ కండి, బుధవారం బైబిల్ స్టడీ ఉంటే దానిలో పాల్గొనండి. ఇలా ఇన్వాల్వ్ అయిపోండి, ఎంగేజ్ అయిపోండి. రావడం ద్వారా ఇంటికి రావడంతోనే మొబైల్ టీవీ అనే దానికి అడిక్ట్ కావద్దు. అడిక్ట్ కాకుండా, భౌతికమైన వాటికి అడిక్ట్ కాకుండా ఆత్మ సంబంధమైన వాటితో ఎంగేజ్ అయిపోండి, లీనమైపోండి, లయమైపోండి, నిమగ్నం అయిపోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో నిమగ్నం అయితే పర్లేదు, భౌతికమైన వాటి విషయంలో నిమగ్నం అయితే మనం ఒకరోజు భగ్నమైపోతాం, దగ్ధమైపోతాం, దహనమైపోతాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముండ్లబాట, ద వే ఆర్ ద పాత్ ఆఫ్ థ్రోన్స్. ముళ్ళబాట, సిలువబాట, ముళ్ళబాట, ఇరుకుబాట, ముళ్ళబాట. విశాలమైన బాటకు భిన్నంగా ఉన్నటువంటి ఒక ఇరుకుబాట, సంక్లిష్టమైనటువంటి బాట. ఈ బాట గుండా వెళ్ళేవాళ్ళు కొద్దిమంది, ఈ బాటలో ప్రవేశించే భక్త బాటసారులు కొద్దిమంది. విశాలపు బాటలో వెళ్ళేవాళ్ళు వేల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఇరుకు మార్గంలో ఉన్నారు. ఆ ఇరుకులో వారికి విశాలతను ఆయన కలుగు చేస్తాడు, ఆత్మలో విశాలతను కలుగు చేస్తాడు. విశాలమైన మార్గంలో వెళ్ళారు కానీ విశాలత లేదు. కానీ ఇరుకు మార్గంలో ఉన్నప్పటికీ ఆత్మలో విశాలత మనకుంది. బంధించబడినట్టు ఉన్నాము కానీ మనం బంధించబడలేదు. మనం స్వేచ్ఛా జీవులం, ఆత్మీయ స్వేచ్ఛను మనం అనుభవిస్తాం. వాళ్ళు స్వేచ్ఛా జీవులుగా ఉన్నట్టున్నారు కానీ వాళ్ళు బందీలు, వాళ్ళు ఖైదీలు. దేవుని స్తోత్రం. 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దమస్కులోని యూదులు అతన్ని చంపాలనుకున్నారు. రెండోది, యెరూషలేములోని శిష్యులు ఆయన అంగీకరించలేదు, తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు. అతన్ని నమ్మలేదు, అతనికి భయపడ్డారు. అతను చూస్తే దొంగలాగో, ఒక రౌడీలాగో, గోండాలాగో చూశారు కానీ బ్రదర్లాగా చూడలేదు. మూడోది, యూదులు చంపాలని, యెరూషలేములోని యూదులు చంపాలని ప్రయత్నం చేశారు. దమస్కు యూదులు చంపాలని చూశారు, యెరూషలేములోని యూదులు చంపాలని ప్రయత్నం చేశారు, యెరూషలేములోని శిష్యులు చంపాలని ప్రయత్నం చేశారు, అంతియోకేలోని ఆత్మీయులు అణచివేయాలని చూశారు, కొరింథీలోని వారు కొందరు, కొరింథీలోని యూదులు లేదా కొరింథీలోని అన్యజనుడు, వాళ్ళు ఆయన్ని హాని చేయాలని చూశారు, అతనికి కీడు చేయాలని, అతన్ని ఇబ్బంది పెట్టాలని. అతను వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ దేవుడు 1.5 సంవత్సరం ఆపిపెట్టాడు. అక్కడ నువ్వు వెళ్ళిపోవాలనుకోవచ్చు సేవను వదిలేసి, కానీ దేవుడు ఇంకా నిన్ను అనేక సంవత్సరాలు నిలబెడతాడు. 4 రోజులు సేవ చేసి ఆగిపోవలసినోడివి కాదు నువ్వు. అది ఫుల్ టైం మినిస్ట్రీయో పార్ట్ టైం మినిస్ట్రీయో 4 రోజులు సేవ చేసి ఆగిపోవలసినోడివి కాదు. నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ ఫుల్గా చేయాల్సినోడివి, ఫుల్ గాస్పల్ ప్రీచ్ చేయాల్సినోడివి. ఫుల్ టైం మినిస్ట్రీ, ఫుల్ గాస్పల్ ఫుల్గా చేయాల్సినోడివి నువ్వు. స్తోత్రం. ఇలా ఫుల్గా చేస్తున్నప్పుడు లోకం నిన్ను ఫూల్గా భావించవచ్చు, అయినా ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం, బీ హ్యాపీ. దేవుని స్తోత్రం. దమస్కులోంచి దేవుడు కాపాడాడు. యెరూషలేములో తిరస్కరించిన శిష్యులు తిరిగి అంగీకరించే విధంగా దేవుడు చేశాడు. యెరూషలేములోని యూదులు చంపాలని ప్రయత్నం చేశారు, వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. దేవుడు నిర్ణయించిన సమయంలోనే మనం చనిపోతాం. మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పనికిరావు. స్తోత్రం, హల్లెలూయా. అంతియోకేలో ఆత్మీయులు అనబడిన వాళ్ళ యొక్క పన్నాగాలు చూడండి, వాళ్ళ యొక్క కుట్ర చూడండి. తొక్కేద్దాం, డెవలప్ కానివ్వకుండా చేద్దాం, ఎదగనివ్వకుండా చేద్దాం, ఒత్తి పెడదాం, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేద్దాం, కంట్రోల్లో పెట్టేద్దాం. స్తోత్రం. అది వాళ్ళు అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకున్నాడు. ఒక ప్రవచనాత్మకమైన మాట వచ్చింది, సెండ్ దెమ్. మీరు వాళ్ళకి కట్టినటువంటి ఇన్స్టిట్యూషనల్ బాండేజెస్, అకార్డ్స్, రోప్స్, వాటికి పంపించండి. లెట్ దెమ్ బి ఫ్రీ. వాళ్ళు ఎందుకండి బందీలుగా చేస్తారు?
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, నియమ నిబంధనలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మీరు చేయి కార్యములను నీవు ప్రేమతో చేయండి. లీగలిజం పనికిరాదు. లీగలిస్టిక్గా మనం వ్యవహరించడానికి వీల్లేదు. లవబుల్గా మనం ట్రీట్ చేయాలి ఇతరుల్ని. స్తోత్రం. చేయాలి కదా అని చేయడం కాదు, ప్రేమను బట్టి చేయడం, దేవుడు అనుగ్రహించిన ప్రేమను బట్టి చేయడం. కొరింథీయులు హాని చేయాలనుకున్నారు. వీడిక్కడుంటే ప్రాబ్లమే. నా కొరింథీ పట్టణం మారిపోతుంది. మారిపోతే ప్రాబ్లమే. మా విధానాలకి, మా టెంపుల్ ప్రాస్టిట్యూషనరీ సిస్టానికి ఇబ్బంది, డయానా భక్తులకు ఇబ్బంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు? ఇతన్ని లేపేద్దాం, ఇతని ఇబ్బంది పెడదాం. కంటిన్యూగా హాని చేస్తే ఆ దెబ్బకి అతను పారిపోతాడు అనుకున్నారు. కానీ రాత్రి ప్రభువు మాట్లాడి, నిన్ను ఎవడు నీకేం హాని చేయాలనుకుంటాడు, కానీ అనుకున్నది ఆచరణలో పెట్టలేడు. వాళ్ళు అనుకోవడాన్ని నేను అడ్డుకోవడం లేదు, కానీ వాళ్ళ ఆచరణను నేను అడ్డుకుంటున్నానని దేవుడు చెప్తున్నాడు. శత్రువు నీ గురించి ఎన్నో అనుకుంటాడు, దాన్ని అనుకోనివ్వండి. లెట్ దెమ్ థింక్, లెట్ దెమ్ ప్లాన్. కానీ వాళ్ళు ఆచరించకుండా, ఆచరణలోకి తేకుండా దేవుడు చేయగలడు. స్తోత్రం. హల్లెలూయా. నీ గురించి ఎంతోమంది అనుకోవచ్చు, అనుకున్నవే జరగవు. నీ గురించి శాపనార్థాలు వలకొచ్చు, అది జరగవు. వాటిని ఆచరణలోకి రానివాడు. ఆయన అనుమతి లేకుండా ఏది నీకు జరగదు. యూదులైనా, దమస్కులోని యూదులైనా, యెరూషలేములోని యూదులైనా, లేకపోతే అంతియోకియలోని ఆత్మీయులైనా, స్తోత్రం హల్లెలూయా, యెరూషలేములో శిష్యులైనా, కొరింథీలోని కొందరైనా వీళ్ళు నిన్నేమీ చేయలేరు. స్తోత్రం హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉన్నాను. ఐఎమ్ విత్ యూ. మై ప్రెజెన్స్ షల్ గో విత్ యూ. యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను నీతో కూడా ఉంటాను. ఐ విల్ బి విత్ యూ. యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారములు ఉన్నట్టు నేను నీ చుట్టూ ఉంటాను. ఇది మొదలుకొని నేను నీ చుట్టూ ఉంటాను. ఐ విల్ కవర్ యూ. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని పర్వతముల్లాగా, స్తోత్రం, ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి దేవుడు మనకు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎవరైనా బై మిస్టేక్ ముట్టారనుకోండి, మిమ్మల్ని ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినట్టు కాదు. మునికోలల్లారా మిమ్మల్ని ముట్టినట్టు కాదు. స్తోత్రం. నన్ను ముట్టినట్టే. దేవుని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకు. వాక్యంలో నుంచి ధైర్యపరిచే విషయాలు మనకెన్ని ఉన్నాయి. ధైర్యంగా ఉందాం, ధైర్యంగా ప్రకటిద్దాం. పిచ్చి వాగుడు బాగే వాళ్ళు ఉన్నారు. లైసెన్స్ ఉందా మీకు? పర్మిషన్ ఉందా మీకు? లెటర్ ఉందా మీకు? వాక్ స్వాతంత్ర్యం ఉంది, మత స్వాతంత్ర్యం హక్కు ఉంది. ప్రకటించేవాడు ప్రకటించండి. స్తోత్రం. బలవంతపు మత మార్పిడి అనేది ఉందేమో కానీ బలవంతపు మత ప్రచారం అనేది లేదుగా. దీనికి బలవంతం లేదు. నేను పరలోకము చేత నిర్బంధించబడ్డాను నేను చెప్తున్నాను. నీకు ఇష్టమైతే అంగీకరించు, నీకు ఇష్టమైతే స్వీకరించు, లేదా వదిలేసి. క్రైస్తవ దేశము అని చెప్పబడిన అమెరికా దేశములో కూడా క్రైస్తవేతర మతాలు బోధలు చేస్తుంటే వాళ్ళేం సైలెంట్గా ఉన్నారు, వాళ్ళేం వ్యతిరేకించలేదే. మైనారిటీల మీద ఇన్ని దాడులు జరుగుతున్న మన దేశంలో జరుగుతున్నట్టు, మణిపూర్లో జరుగుతున్నట్టు అమెరికాలోని ఏ స్టేట్లో జరగడం లేదే. దాని గురించి ముఖ్యమంత్రులు అందరూ ఎందుకు మాట్లాడడం లేదు? దాని గురించి అధికారులు ఎందుకు మాట్లాడడం లేదు? దాని గురించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మనోళ్ళందరూ మూగోళ్ళుగా మౌనవ్రతం పాటిస్తున్నారు. స్పందించాల్సిన సమయంలో స్పందించలేరు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకులాగా చూసేటువంటి రాజకీయ నాయకులు. ఇటువంటి రాజకీయ నాయకుల వల్లనే దేశం భ్రష్టు పట్టిపోయింది. ప్రజల పక్షంగా ప్రజాస్వామ్యం అనేది ప్రజలది, ప్రజల కోసం, ప్రజల చేత. ఇలా జరుగుతున్నప్పుడు ఈ ప్రజలను కేవలం ప్రేక్షకులుగా మార్చి, కీలు బొమ్మలుగా, తోలు బొమ్మలుగా మార్చి జరుగుతున్నటువంటి నాటకం, ఈ జగన్నాటకం, ఈ భరతనాటకం. స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే సమకాలీన పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. ఇక్కడ జీవితము పూలపాన్పు కాదు, క్రైస్తవ జీవితం పూలపాన్పు కాదు అనే వాటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో
మన ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కావున యూదయ అనగా దక్షిణ ఇజ్రాయెల్, గలిలయ అనగా ఉత్తర ఇజ్రాయెల్, సమరయ అనగా మధ్య ఇజ్రాయెల్. అనగా దాని అర్థం సంఘము, లేకపోతే దక్షిణ, ఉత్తర, మధ్య ఇజ్రాయెల్ అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, 3 ప్రాంతాల్లో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను 9వ అధ్యాయము 31వ వచనం. ఆఫ్టర్ దిస్ అనగా ఈ సంగతులు జరిగిన తర్వాత, అనగా సౌలు తార్సుకు పంపబడిన తర్వాత, సౌలు తన సొంత గ్రామానికి, సొంత పట్టణానికి పంపబడిన తర్వాత, ఆయన సంపాదన ప్రయత్నం చేసేవాళ్ళు, ఆయన అవమానం పరిచిన వాళ్ళు, ఆయన అణిచివేయాలని చూసిన వాళ్ళు, ఆయనకి హాని చేయాలని చూసిన వాళ్ళు ఇన్ని రకాలుగా ఉన్నారు. 31వ వచనం. ఆఫ్టర్ దిస్ ద చర్చ్ ఆల్ ఓవర్ జుడియా, గలిలయ అండ్ సమరియా ఎక్స్పీరియన్స్డ్ ఏ సీజన్ ఆఫ్ పీస్. ఒక సీజన్, ఒక ఋతువుని, ఒక సమాధాన ఋతువు. వేరు ఋతువులు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమాధాన ఋతువు, ఆత్మ సంబంధంగా ఏ సీజన్ ఆఫ్ పీస్. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడిన ఫుట్ నోట్, ద చర్చ్ ఇన్ ఏ రీజియన్ ఈస్ mentioned here, Judea, Galilee and Samaria. Even though the great cultural distinctions existed between them, the Holy Spirit had made them one church. సమరయలో ఉన్న సంఘము, యూదయాలో ఉన్న సంఘము, గలిలయలో ఉన్న సంఘం అనే కాదు, 3 ప్రాంతాల్లో ఉన్న సంఘం అని కూడా కాదు. 3 ప్రాంతాలు వేరు, సంఘము ఒకటే. సంఘాలు వేరు, ప్రభువు ఒకడే. The congregation grew larger and larger, with the believers being empowered and encouraged by the Holy Spirit. They worshiped God in wonder and awe and walked in the fear of the Lord. స్తోత్రం. ఏదో ప్రభువునందలి భయం అంటున్నారు అంటే, ఫుట్ నోట్లో implied in the Hebraic concept of the fear of the Lord, which means more than just dread or terror. It also includes worship with awe. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభువునందులు భయము కలిగి ఆరాధన చేస్తూ, ప్రభువునందలి భయము అన్నప్పుడల్లా వాళ్ళు ఉపయోగించే మాట ఆరాధనకు ఉపయోగించి మాట్లాడతారు. దీని హీబ్రూ భాషలోని మూలము, లేకపోతే దాన్ని ఆధారంగా చేసుకొని, ఆ కాన్సెప్ట్ను ఆధారం చేసుకొని తర్జుమా చేశారు ఇక్కడ. సరే, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం, ఏముందో చదువుదాం. దానికి ముందుగా నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లోంచి 9వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. స్తోత్రం. ఈ టెక్స్ట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్తోత్రం. మనం తీసుకున్న వాక్య భాగాన్ని, మూల వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ద గ్యాదరింగ్ ఆఫ్ దిస్ కాల్డ్ అవుట్ వన్స్ త్రూ అవుట్ ఆల్ జుడియా, గలిలీ and Samaria had peace. సమాధానం వచ్చేసింది. Being built up and walking in reverent respect for the Lord and in encouragement of the Holy Spirit, their number was increased. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. ఆ తర్వాత యూదయ, గలిలయ, సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాల్లోని ఈ 3 ప్రాంతాల్లోని సంఘాలకు చెందిన సభ్యులు, సంఘ సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువు అంటే భయభక్తులు కలిగి పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొంది జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆది సంఘము యొక్క జీవన విధానం,
ఆది సంఘ సభ్యుల జీవన విధానం. జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అని అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి పత్రికలో చెప్పినట్లుగా వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం గురించి రాయబడింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ చిగురించిన మొద్దు. ఇదేంటండి ఇది? మనం చదువుకున్న వాక్య భాగానికి దీనికి ఏం సంబంధం లేదే. చిగురించిన మొద్దు ఏంటి? ఏ మొద్దు చిగురించింది? ఏం మాట్లాడుతున్నారు మీరు అని మీరు అడగొచ్చు. చిగురించిన మొద్దు అన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో. యెషయి అనగా జెస్సీ. యెషయా కాదు, యెషయి వేరు, యెషయా వేరు. ఐజయా వేరు, జెస్సీ వేరు. యెషయి మొద్దు చిగురుస్తుంది. యెషయి అంటున్నప్పుడు యెషయి కుమారుడు దావీదు అనగా దాని అర్థం ఏంటంటే మెస్సియానిక్ మూలాల గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం. ఒక మొద్దు చిగురిస్తుంది. ఒక మొద్దు నరకబడి పక్కన పెట్టబడినప్పటికీ కూడా స్తోత్రం, అది నీటి వాసన చేత. ఈ మాట చదివినప్పుడు యోబు గ్రంథములోని మాటను మీకు గుర్తు చేస్తాను. మనకందరికీ తెలిసిన మాట ఉండొచ్చు. 14వ అధ్యాయము యోబు గ్రంథంలో స్తోత్రం 7వ వచనం. వృక్షము నరుకబడిన ఎడల అది చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. తర్వాత వచనం. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను. 9వ వచనం. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. నీటి వాసన చాలు. స్తోత్రం, హల్లెలూయా. నీరు చాలని కాదు, నీటి వాసన మాత్రము చేత అది చిగురుస్తుంది. ఏది? మొద్దు. మొద్దు చిగురుస్తుంది అనగా మోడుబారిన జీవితం చిగురుస్తుంది అనగా దాని అర్థం అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును. స్తోత్రం. యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో చెప్పండి మాట. అనగా చిగురించనిది, ఫలించనిది, నెరలు విడిచి బంజరు భూమిగా మారిపోయినది, ఫ్యూటైల్గా మారింది, ఫెర్టైల్గా మారబోతుంది. నిష్ప్రయోజనకరంగా ఉన్నది ప్రయోజనకరంగా మారబోతుంది. టైటిల్ గురించి వివరణది చిగురించిన మొద్దు. సంఘాన్ని గురించి నేను దావీదు కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క శరీరము అనేటువంటి మొద్దు. వారు పచ్చిమానుకే ఇలా చేస్తే అని రాయబడింది. యేసు పచ్చిమానుగా పోల్చబడ్డాడు. ఎండిన మానుకు ఎలా చేస్తారు? యేసు యొక్క శిష్యులు ఎండిన మాను. 2 మానులు ఉన్నాయి, పచ్చిమాను, ఎండిన మాను. పచ్చిమాను క్రీస్తు, ఎండిన మాను విశ్వాసులు. ఒకదానికి ఇలా చేశారు కాబట్టి ఇంకో దానికి ఎలా చేస్తారు అనగా ఒక మొద్దు చిగురించింది అనగా పునరుత్థానపు అనుభవం, పునర్జీవపు అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిగురించిన మొద్దు. సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంఘము చిగురిస్తుంది, నీ జీవితం చిగురిస్తుంది. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు అని భక్తులు పాడతాడు. మారాను మధురంగా మార్చగలడు దేవుడు. స్తోత్రం. మొద్దు మారా అనుభవం, చిగురు వేయడం అనేది మధురమైనటువంటి అనుభవం. మొట్టమొదటి మాట 9వ అధ్యాయం 31వ వచనంలో మొట్టమొదటి విషయం మనం గమనిస్తే, నూతన ప్రదేశానికి వెళ్ళడం వల్ల మొద్దు చిగుర్చింది. అది స్ప్రెడ్ అయింది, అది డిఫ్యూజ్ అయింది, అది వ్యాపించింది. అది ఆదికాండం 49వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడింది. అది గోడ ఎక్కి పాకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. యోసేపు అనేటువంటి ఫలించుడి కొమ్మ, యోసేపు యొక్క నెక్స్ట్ జనరేషన్, యోసేపు యొక్క ఫ్యూచర్ జనరేషన్, యోసేపు యొక్క బుక్ ఆఫ్ జాషువాలో చెప్పబడిన జనరేషన్ గురించి అది రాయబడింది. స్తోత్రం. ఒకటి, నూతనమైన ప్రదేశానికి వెళ్ళారు, గలిలయకు వెళ్ళారు, నార్త్ ఇజ్రాయెల్కి వెళ్ళారు. అప్పటిదాకా నార్త్కి వెళ్ళలేదు, సౌత్లోనే చేసుకుంటూ కూర్చున్నారు. సౌత్లో మినిస్ట్రీ ఈజీగా ఉంది. సదరన్ ఇజ్రాయెల్లో మినిస్ట్రీ ఎంత ఈజీగా ఉందో సదరన్ ఇండియాలో కూడా మినిస్ట్రీ అంత ఈజీగా ఉంది. నార్త్ ఇండియాలో కష్టంగా ఉంది, ఎవరు వెళ్ళడం లేదు. అందరూ మనవాళ్ళు ఇక్కడే తనుకొని వస్తున్నారు. మన పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు, మెగా చర్చ్ పాస్టర్లు ఒరిస్సాలో ఎందుకు స్టార్ట్ చేయడం లేదు నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం. ఒరిస్సాలో ట్రైబల్స్ మధ్యలో ఎందుకు చేయడం, బీహార్లో ఎందుకు చేయడం లేదు,
ఉన్న చోటే సంఘాలు పెట్టి, ఉన్న చోట ఎందుకయ్యా బాబు ఈ డిజిటల్ సంఘాలు? మీ ఆన్లైన్ సర్వీసెస్ ఎవరికి కావాలి? చూడండి, ఒరిస్సాలో ఎందుకు పెట్టకూడదు? ఇటువంటి దృక్పథం లేనటువంటి, క్రీస్తు నామం ఎరగని చోట్ల ప్రకటించాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి దుర్బోధకులు. అనగా దాని అర్థం ఒకడు వేసిన పునాది మీద కట్టగలిగినటువంటి నేర్పరులు వీళ్ళు, సేవకులు వీళ్ళు. ఒకడు వేసిన పునాది మీద కాదు, ఎవడు వేసినటువంటి కొత్త పునాది మీద, లేదా నేనే వేసుకొని నేనే కట్టుకోవాలనే పౌలు లాంటి దృక్పథం లేనటువంటి, ధైర్యం లేని, తెగింపు లేనటువంటి సేవకులు. మనకు ఆలోచిస్తున్న మాట, నూతనమైన ప్రదేశానికి గలిలయకు వెళ్ళారు. రెండో మాట 9:31 భయము ఆదరణ కలిగింది. ఇంతకుముందు భయం లేదు, ఇంతకుముందు ఆదరణ లేదు. ఇప్పుడు ప్రభువుకు భయపడడం ఆరంభించారు. అపోస్తల కార్యం 5వ ప్రభువునందులో భయం ఏర్పడింది. అననీయ సపీరా వాళ్ళ మరణం వల్ల భయం కలిగింది. మెల్లగా ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈస్ డిజపియరింగ్ ఇన్ ద చర్చ్. స్తోత్రం. ఆదరణ తిరిగి కలిగింది. మూడో విషయము, సమాధానం కలిగింది. సమాధానము కలిగి నడుచుకుంటూ ఉంది. సమాధానాన్ని అనుభవించరు. ద సీజన్ ఆఫ్ పీస్. ప్రశాంతంగా ఉంది. శ్రమలు తగ్గాయి, పూర్తి ఆగిపోలేదు. శ్రమ కాస్త కంట్రోల్ అయింది. శ్రమకు కాస్త విరామము, కాస్త బ్రేక్ అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలు చూడండి. సంఘము సమాధానము అనుభవించి, సమాధానకర్త యొక్క శరీరం అని పిలువబడినట్టు సంఘము సమాధానాన్ని, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానాన్ని అనుభవించింది. స్తోత్రం. నాలుగో విషయము, ఇట్స్ స్ప్రెడెడ్, ఎక్స్పాండెడ్. దేవుని స్తోత్రం. అది విస్తరించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విస్తరించింది అన్నప్పుడు నాకు గుర్తొచ్చే విషయం, నాకు అర్థమైన విషయం, వేరు పారింది. ఒక చోట నుంచి మరొక చోటికి, ఒక చోట నుంచి మరొక చోటికి, ఒక చోట నుంచి మరొక చోటికి అలా పెద్దదవుతుంది, వ్యాపిస్తుంది. సంకోచం కాదు, వ్యాకోచం జరుగుతుంది. సాగిపోతుంది. లాగదీయబడినట్లుగా ఆదాముతో దేవుడు చెప్పినట్లుగా విస్తరించండి, స్ప్రెడ్ అవుట్. స్తోత్రం. అనగా చిగురించిన మొద్దు అనుభవాలు. అంత్య దినాల్లో ఉన్నటువంటి సంఘం, అణిచివేతకు గురైనటువంటి సంఘములో చిగుర్చేటువంటి అనుభవం కలుగుతుంది. నూతనమైన ప్రదేశాలకు వెళ్తాం, నూతనమైన ప్రదేశాలకు మిషనరీలు పంపించగలరు. భయము ఆదరణ తిరిగి కలుగుతుంది. సమాధానము, దైవికమైనటువంటి సమాధానం కలుగుతుంది. అంతేకాకుండా విస్తరించేటువంటి న్యూమరికల్ గ్రోత్ జరుగుతుంది. స్తోత్రం. ఫిజికల్గా జరుగుతున్నటువంటి విషయాలు, స్పిరిచువల్గా జరుగుతున్న విషయాలు. స్పిరిచువల్గా ఇట్స్ స్పిరిచువల్ గ్రోత్, ఇన్సైడ్ గ్రోత్, న్యూమరికల్ గ్రోత్, సంఖ్యాపరమైన అభివృద్ధి. మన సంఘాలన్నీ ఇలాగా చిగుర్చిన మొద్దులాగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి యొక్క నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.